ప్రేమ కథలు ఎన్ని వచ్చినా కొత్తగా చెప్పే ప్రయత్నం చేస్తే చాలు ప్రేక్షకాదరణ తప్పకుండా ఉంటుంది. ఇదే విషయాన్ని మరోసారి నిరూపించిన సినిమా ఈ రోజుల్లో. నూతన నటీనటులతో కొత్త దర్శకుడు చేసిన ప్రయత్నం విజయవంతమైంది. ఈ సినిమా విజయం తనలాంటి కొత్త వారికి కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందంటున్నాడు డైరెక్టర్ మారుతి. అందుకే ఈ రోజు నుంచి అసలు బాయ్స్ కి దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఆకుల కట్టేం కాదు. బాయ్ ఫ్రెండ్ అనేవాడు దేవుడిచ్చిన ఏటీఎం కార్డు. మా ఫ్రెండ్స్ అందరూ ఎవరి బాయ్ ఫ్రెండ్స్ ని వాళ్ళే చూసుకుంటారు. నేను ఇంకా లక్ష్యంగానే పెట్టింది. బూతులు వినడానికే భయపడేవాడివి చేద్దామని ఎలా తయారైపోయావురా సాఫ్ట్వేర్. నేటి తరం యువత ప్రేమ ప్రయాణం ఎలా సాగుతుందో కళ్లకు కట్టినట్టు చెప్పిన చిత్రం ఈ రోజుల్లో. ఈ సినిమాతో నూతన నటీనటులు శ్రీనివాస్, రేష్మ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆద్యంతం వినోదాత్మకంగా కొత్త దర్శకుడు మారుతి ఈ రోజుల్లోనూ తెరకెక్కించాడు. ఏ అమ్మాయినా నీలాంటి హస్బెండ్ కదా కోరుకుంటుంది. నువ్వు నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి నాకు క్లోజ్ అయ్యావు. అది చాలా చిన్న మ్యాటర్, లైట్ తీసుకో. అమ్మాయిలంటే అంత చీపరా మీకు? అయినా మీ ఆడజాతుకున్న బుద్ధి అంతే. ఐసుని చూపించి నేలను చేస్తారు. ఎన్నాళ్ళ ఖాళీ శ్రేయ, మరి బ్యాచిలర్స్ కి ఇస్తావా? నిన్నెప్పుడు నేను ఎంటర్టైన్ చేయలేదు. నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నా? ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రోజుల్లో విడుదలైన నాటి నుంచి మంచి టాక్ సంపాదించుకుని విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమాకు పెరుగుతున్న ఆదరణ కొత్త దర్శకుడినైన తనకెంతో ఆత్మవిశ్వాసాన్ని ఇస్తోందని దర్శకుడు మారుతి చెబుతున్నాడు. అసలు కొత్తగా ఒక ప్రయత్నం చేస్తే ఇండస్ట్రీ కానీ, మీడియా కానీ, ప్రజలు కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ మేము మీకున్నాం, మేము చూడటానికి ఉన్నాం, ఇలాంటి కొత్త సినిమాల్ని మీరు చెయ్యండి అని ఎంత ధైర్యం ఇచ్చిందంటే ఈ సినిమా నిజంగా థియేటర్లో అసలు ఎవ్వరూ లేని సినిమాకి ఎంత ఎంజాయ్ చేస్తారా అని నన్ను నేను ప్రశ్నించుకునే స్థాయికి సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు. తొలుత 100 థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం 280 థియేటర్లకు పెరిగిందంటే ప్రేక్షక ఆదరణ ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. ఆధునిక కాలంలో అర్థం మారుతున్న ప్రేమకు సరైన లక్ష్యం ఎలా ఉండాలన్న సందేశాన్ని ఆసక్తికరంగా ఈ రోజుల్లో చిత్రంలో చెప్పారు. మగాన్ని నిలిపేయడానికి పుట్టిన ఆయుధమేరా ఈ ఆడ. అందుకే ఈ రోజు నుంచి అసలు బాయ్స్ కి దూరంగా ఉండాలనుకుంటున్నాను. ఆకుల కట్టేం కాదు. బాయ్ ఫ్రెండ్ అనేవాడు దేవుడిచ్చిన ఏటీఎం కార్డు. మా ఫ్రెండ్స్ అందరూ ఎవరి బాయ్ ఫ్రెండ్స్ ని వాళ్ళే చూసుకుంటారు. నేను ఇంకా లక్ష్యంగానే పెట్టింది. బూతులు వినడానికే భయపడేవాడివి చేద్దామని ఎలా తయారైపోయావురా సాఫ్ట్వేర్. ఇంకోసారి ఎవరితైనా అక్కడికి తీసుకెళ్ళు, ఇక్కడికి తీసుకెళ్ళు, అది కొనిపెట్టు, ఇది కొనిపెట్టు, సినిమాలు, షాపింగ్లు, బేకరీలు